చూడండి 2 వేస్ ఉంటాయి కింద రివర్కి వెళ్ళడానికి, ఇంకోటి ఏమొచ్చి బ్రిడ్జెస్ ఉంటుంది అనమాట. ఇది రివర్ వెళ్ళడానికి ఉన్న ప్లేస్. ఇటు వెళ్ళకండి, ఇటు రాకుండా లోహిత్ బ్రిడ్జ్ అని ఉంటుంది చూడండి. లోహిత్ బ్రిడ్జ్ మీద ఉన్నాం మనం ఇప్పుడు. చూడండి అంత లోహిత్ బ్రిడ్జ్, ఇదంతా బ్రిడ్జ్. ఓకే గాయ్స్, ఈరోజు డే 3 అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి గుడి నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి బయటకు. ఈరోజు అలా ఉంటుందో తెలియదు, బండి తెలియదు, ఏడ్ చేస్తామో తెలియదు. ఇక్కడ నుంచి లిఫ్ట్ అడగాలి. ఇదిగోండి ఆ కొండ ఎక్కాలి. వీఆర్ గోయింగ్ దట్ సైడ్ నా ఉసిజా. ఇలా పైకి వెళ్ళాలి, కొండపైకి వెళ్ళాలి. మ్యాక్సిమం ఈ ట్రక్స్ ఉంటాయి కదా, ఇసుక శాండ్ తీసుకెళ్తాయి కదా, మ్యాక్సిమం అవే ట్రక్స్ కానీ లారీస్ కానీ చూడాలి. మరి తెలియదు, ఏమొద్దు తెలియదు, ఇంకా నేను చెప్పలేదు. స్టార్ట్ అయ్యాక చూద్దాం. బాయ్ గాయ్స్. ఇదిగోండి మనం అక్కడి నుంచి టెంపుల్ ఉందా, టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే చూడండి 2 వేస్ ఉంటాయి కింద రివర్కి వెళ్ళడానికి, ఇంకోటి ఏమొచ్చి బ్రిడ్జెస్ ఉంటుంది అనమాట. ఇది రివర్ వెళ్ళడానికి ఉన్న ప్లేస్. ఇటు వెళ్ళకండి, ఇటు రాకుండా లోహిత్ బ్రిడ్జ్ అని ఉంటుంది చూడండి. లోహిత్ బ్రిడ్జ్ మీద ఉన్నాం మనం ఇప్పుడు. చూడండి అంత లోహిత్ బ్రిడ్జ్, ఇదంతా బ్రిడ్జ్. ఓకేనా? ఈ బ్రిడ్జ్ దగ్గర మళ్ళీ లిఫ్ట్ అడుగుతాం. ఇప్పుడు మ్యాక్సిమం వస్తే మీకు లెక్క, కానీ ఇక్కడ మనకు రాదు, కొంచెం ముందు నడుస్తున్నాం. ఇదిగో ఇటుపక్క చూడండి ఎంత బాగుంది. ఓకేనా? ఇక్కడ ఇదిగోండి డిజైన్ బ్రిడ్జ్ ఇది. ఓకే, కొంచెం ముందుకెళ్ళాక మ్యాక్సిమం లిఫ్ట్. చాలామంది ఉన్నారు ఇక్కడ. 2 వెహికల్స్ ఉన్నాయి. తర్వాత చూడాలి ఏమవుతుంది. ఓకేనా? బాయ్ బాయ్. ఓకే గాయ్స్, మనం ఇప్పుడు లిఫ్ట్ తీసుకున్నాం. దిస్ ఈజ్ మై ఇది ఫస్ట్ వెహికల్. ఇక్కడ నుంచి హౌలింగ్కి వెళ్తున్నాం. HAYULING ఆ హెల్లింగ్కి. ఇదిగోండి ఈ మొత్తం రోడ్ అనమాట. మొత్తం ఇక్కడ నుంచి 66 కిలోమీటర్స్. మనం ఇందాక బ్రిడ్జ్ చూపించాను. బ్రిడ్జ్ దగ్గర నుంచి కొంచెం దూరం నడుచుకుని రండి. ఓకేనా? బ్రిడ్జ్ దగ్గర నుంచి లిఫ్ట్ అడగండి. ఇలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుని అప్పుడు వెళ్తాను. అక్కడి నుంచి మాకు లిఫ్ట్ దొరికింది లక్కీగా 66 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి డాంగ్ 188 కిలోమీటర్లు. ఓకేనా? ఇక్కడ లిఫ్ట్ దొరికింది. ఓకే, ఇప్పుడు లిఫ్ట్ తీసుకొని ఇది మన ఫస్ట్ వెహికల్, మర్చిపోకండి. ఇది ఫస్ట్ వెహికల్ మనకి. ఓకేనా? చూడాలి ఏమవుతుంది. ఇప్పుడు మనకి పరశురాం గుడి అయిపోయింది. ఇప్పుడు డొంగవల్లిలో మంచి వ్యూ పాయింట్స్ అవన్నీ ఉంటాయి. మ్యాక్సిమం హాలింగ్ ఉంది కదా, అక్కడే టెంట్ వేస్తాం. ఇంకా తెలియదు ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? ఇది డే 3, ఇది ఫస్ట్ వెహికల్ మనకి. ఓకేనా? ఓకే గాయ్స్, మనకి ఇక్కడ ఆపాడు. ఏమైనా మనతో పాటు నలుగురు ట్రావెల్ చేస్తున్నారు అనమాట. అలా లొకేషన్ దగ్గరికి వెళ్తున్నారు కదా. ఇక్కడ నుంచి అది 66 కిలోమీటర్స్ కదా, ఒక 30 కిలోమీటర్స్ వచ్చాం అనుకుంటా. 30 కిలోమీటర్స్ వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకొక 30 to 40 కిలోమీటర్స్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మన ఇక్కడ దిగి బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసుకుని దాని తర్వాత అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇలా అలాగంటే ఫుడ్ మొత్తం ఇక్కడ నుంచి ప్యాకేజ్ అనమాట. చికెన్ తీసుకెళ్తున్నారు, పందిని తీసుకెళ్తున్నారు తినడానికి. ఇంకా నాకు తెలిసి ఇంకా ఈ వీక్ అంతా ఇంకా వాళ్ళకి ఇదే ఫుడ్ అనుకుంటున్నాను మ్యాక్సిమం. వాళ్ళు మనకి హెల్ప్ చేశారు, లిఫ్ట్ ఇచ్చారు. అలాగే వెళ్తున్నప్పుడు ఇదిగోండి ఇదే షాప్, హరి హోటల్ అని ఉంది. టీడింగ్ 0 పాయింట్ అంట. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలి. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. చూడండి అంతా అటుపు చూడండి, కొండలు చూడండి, ఇదంతా ఎంత బాగుందో. కొంచెం ముందుకెళ్ళి అది చూపిస్తాను. అసలు చూడండి, మీరు జీప్ మీద వచ్చిన వాంతులు అయిపోతే అది ఇది చాలా ప్రాబ్లం ఉంటుంది మనకి. ఈ ట్రక్ మీద హ్యాపీగా వచ్చాం, మామూలు కాదు అసలు. ఏ ప్రాబ్లం లేదు, ఈటీ లేదు, ఫుల్ హ్యాపీగా వచ్చాం. అసలు ఇప్పుడు వచ్చినాక అసలు ఏ ప్రాబ్లం ఉండదు. మామూలు జీపుల్లోనే సిక్కింకి వెళ్ళాను కదా, వాంతులు రావడం అలాగ ఉంది. ఇప్పుడు దాకా అసలు ఏ ప్రాబ్లం లేదు. మేబీ ఇప్పటివరకు ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వలేదు కదా. ఇదిగోండి ఎంత బాగుంది సీనరీ. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చి ఇక్కడ నుంచి ఒక టిడింగ్ అని విలేజ్లో ఉన్నాం. మ్యాప్స్లో కనబడుతుంది చూడండి. ఇక్కడ మాకు సిగ్నల్ ఏం లేదు, 0 సిగ్నల్. చూద్దాం ఏవద్దో పైకి వెళ్ళాక. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్. ఇది మన ఫస్ట్ వెహికల్తో మనం వెళ్ళిపోతున్నాం మ్యాక్సిమం డాంగ్ దగ్గర వరకు. లక్ ఈరోజు చాలా బాగుంది. చూద్దాం ఫస్ట్ వీడియో ఈరోజుకి. డే 3 ఫస్ట్ వీడియో, ఫస్ట్ రీచ్ అయ్యి కార్. ఓకే గైస్, మనకి ఇక్కడ దింపేశాడు. ఇదిగోండి ఇదే. ఇక్కడేమో చెక్కింగ్ అవుతుంది పోలీసు. ఇక్కడ చెక్ చేశాడు. అదే అలా ILP ఉందా లేదా, లైన్ పర్మిట్ ఉందా లేదని అరుణాచల్కి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం హాలింగ్లో ఉన్నాం. HAULING హాలింగ్లో ఉన్నాం. అక్కడి నుంచి ఇప్పుడు మనం వెళ్ళాలి ఇంకో లిఫ్ట్, ఇంకో బండి తీసుకొని చూడాలి ఏమవుతుందో దాని తర్వాత. ఓకేనా? కార్లన్నీ ఆపిస్తాడు, నడుచుకుని వెళ్తున్నాం. మనం ఆల్రెడీ ఫస్ట్ వెహికల్ అయిపోయింది చూడండి.
అలో లేదు. ఇక్కడ నాకు కెమెరా కూడా అసలు మనతో పాటు ఒక ఆర్మీ అతను కూడా వస్తున్నారు, నడుచుకుని వస్తున్నారు. చూడాలి. ఇది మన ఫస్ట్ డే 4 ఫస్ట్ లిఫ్ట్. డైరెక్ట్ మనం ఎక్కడ ఊరు మర్చిపోయింది, కింద పేరు రాస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్గా లోహిత్ రివర్ బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఓకేనా. హలో గైస్, ఈరోజు డే 4 అనమాట. ఇది మన సెకండ్ సెకండ్ రైడ్ తీసుకుంటున్నాం. ఈ పాతది ఏమో ఆర్మీ వెహికల్ అనమాట. ఆర్మీ వెహికల్లో షూట్ చేయలేదు, చిన్న వీడియో తీసాను. చాలా బ్లాక్గా ఉంటుంది చూసుకోండి. చూడండి, ఇది లగేజ్ మొత్తం ఒకే కార్లో ఐదుగురు కూర్చొని వీళ్ళు హెల్ప్ చేశారు మొత్తం దారంతా వచ్చాక. ఇప్పుడు మనం కావుకి వెళ్తున్నాం. కావుకి ఇట్స్ లాస్ట్ విలేజ్. చివాన్ ఉంటుంది, చైనా బార్డర్తో ఉంటుంది అనమాట. ఇప్పుడు అంత దూరం ఈ చైతో వెళ్తున్నారు. వీళ్ళు ఏమో మధ్యలో బ్రిడ్జ్ దాటాక తగిలింది. మన ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. ఇంకోళ్ళు ఇద్దరు ఏమో లారీ మీద వస్తున్నారు అనమాట. చూడండి, ఇది డే 4 సెకండ్ రైడ్. ఓకేనా, బాయ్. ఓకే గైస్, మనం ఇప్పుడు కావా రీచ్ అయ్యాం. దిస్ ఈస్ ద ఫస్ట్ విలేజ్ ఇన్ ఇండియా. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ విలేజ్ ఇన్ ఇండియా. ఇదే లొకేషన్. ఇలా మనం చెక్ చేసుకుని వచ్చాం అనమాట. ఇటుపక్క ఇది బుద్ధుడిది కనబడుతుందా, మానెస్ట్రీ. ఓకే, ఈ మానెస్ట్రీకి వచ్చారంటే మీరు వస్తున్నట్టు. అక్కడ చిన్న బోర్డు కూడా ఉంటుంది, కోహా డిస్ట్రిక్ట్, కోహా విలేజ్ అని. దిస్ ఈస్ ద మోస్ట్ ఫారెస్ట్ నార్త్ ఈస్టెస్ట్ విలేజ్ అనమాట. కొంచెం ముందుకు వెళ్ళిపోతే అక్కడ చైనా బార్డర్ ఉంది. ఓకేనా. చాలా అంటే చాలా ఆర్మీ ట్రక్స్ ఉన్నాయి చూడండి. ఇట్లా అంటే అటు మొత్తం ఇక్కడ చాలా సేఫ్టీ గార్డ్. మామూలు సేఫ్టీ లేదు, చాలా గట్టిగా ఉంది సేఫ్టీ. సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. మ్యాక్సిమం బీచ్ దగ్గర కూడా మనకి అలౌ చేయరు. మరి చూడాలి ఇక్కడ ఎలాగుంటుందో. అయిపోయింది ఒక టైం, ఒక 5:30 అవుతుంది. ఇదంతా అన్నీ మూసినట్టు ఉన్నారు. చిన్న పార్సల్ తీసుకెళ్ళిపోతున్నాను నైట్కి, మ్యాగీ. ఇక్కడేం దొరకవు, ఇంకేం చేయలేం. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ ఒక మొత్తం ఇంకా వాటర్ అయితే అన్లిమిటెడ్ గైస్. మామూలు అన్లిమిటెడ్ కాదు, ఇక నీ ఇష్టం ఎంత వాటర్ వేస్తే వాటర్ వస్తూనే ఉంటుంది. అటుపక్క నుంచి గ్లేషియర్స్ ఉన్నాయా, ఇవన్నీ స్నో. ఇదంతా స్నోయా. అక్కడ ఉన్న గ్లేషియర్ వాటరు, పైన రివర్ వాటరు, ఈ పెబల్స్ ఉంటాయి కదా, పెబల్స్ నుంచి ఫిల్టర్ అయ్యి ఇంకా డైరెక్ట్ తాగేచ్చు అనమాట. అంత ఫిల్టర్ ఇక్కడ, ఇంకా అందరూ అదే తాగేస్తారు. అది గైస్, ఇప్పుడు మనం కింద టెంట్ వేసాం. టెంట్ వీడియో చూడండి. ఓకేనా. ఆ టెంట్ అలాగే వేసాం, లొకేషన్ అలాగే తీసుకున్నాం. ఇదిగోండి అటుపక్క ఉంది స్నో, చూసారా. టెంట్ లొకేషన్ ఇదే. ఇక ఫారెస్ట్ ఇటుపక్క వెళ్ళిపోతే సిక్కిం వచ్చేస్తుంది అనమాట. సిక్కిం చైనా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం కిందకి వెళ్తాం రూమ్. నాకు తెలిసి ఇంక ఎడిటింగ్ ఉంటుంది. చూడండి బ్యాక్ అంత బాగుంది. చూసాం, మౌంటైన్ నలుగుస్తుందా. ఓకే, స్క్రీన్ ఇది పెయింటెడ్ కనబడింది, అది చూస్తుంటే. స్క్రీన్ చిన్న గ్లాస్ ఇరిగింది. ఇట్స్ ఓకే. ఇప్పుడు మన అక్కడికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేసి, ఇదిగోండి ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. కిందకి వెళ్ళిపోతే బార్డర్ ఉంటుంది. మీకు ఆ బార్డర్ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను అనమాట. మనకి చైనాకి మధ్యలో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను. ఓకేనా.